పునఃస్వాగతం. ఈ నదీ జలాలను పరిరక్షించడము, నదీ జలాలని మానవాళికి ఏ విధంగా చక్కగా ఉపయోగించుకోవడం అనే దాని మీద అనేక ప్రాజెక్టులు, అనేక విధి విధానాలు, ప్రభుత్వాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ రాష్ట్రాలు ఉన్నాయో అంతర్రాష్ట్రాల మధ్య నదీ జలాలు కూడాను ఒక పెద్ద వివాదంగా మారింది. సరే, వచ్చిన నీటిని ఒడిమి పట్టుకుని మరి పంటలు ఉపయోగించడానికి దీనికి దానికని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆనకట్టలు కట్టడం ఇదంతా మనము చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయిపోయిన తర్వాత ఈరోజు కూడాను నదీ వివాదాలు అయితే ఉంటూనే ఉన్నాయి. సో ఇట్లా ఉన్న దాని మీద ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఒక మెయిన్ దీని కింద పోలవరం ప్రాజెక్ట్ గురించి మనం ఇదివరకు ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ చేశాము. అయితే ఇప్పుడు మనము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి కొంతమంది వివాదం నడుస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది చెయ్యాలా, దానికి అంత పెట్టుబడి అవసరమా? దీంట్లో మనకి ఇదివరలో కూడా వడ్డే శోభనాథేశ్వరరావు గారు తన ఓన్ రిజర్వేషన్స్ అవన్నీను చెప్పుకుంటూ వచ్చారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీ యొక్క ఇన్పుట్స్ కాస్త ఇవ్వండి. ఐ థింక్ ఇది ఒక రియాక్షన్ కింద వచ్చిన ప్రాజెక్టు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని డబ్బులు తీసుకుపోయి అమరావతి మీద పెడుతూ ఉంది అన్న ఫీలింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దానిని ఎట్లా కౌంటర్ చేయాలి, మేము రాయలసీమకు కూడా పెద్ద ప్రాజెక్ట్ ఇస్తామనేటటువంటిది ప్రజల్లోకి తీసుకుపోవటం కోసంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ పోలవరం దగ్గర గోదావరి మిగులు జలాలను తరలించి రాయలసీమ దాకా తీసుకుపోతామని. పోలవరం అసలు ఈరోజు ఎట్లా అమలు అవుతున్నది? సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసింది కాబట్టి అది అమలు అవుతున్నది. అదే స్టేట్ గవర్నమెంట్కి వదిలేసి ఉంటే ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు బట్టి ఉండేది, అయి ఉండేది కాదు, ప్రాక్టికల్గా అయి ఉండేది కాదు. సో ఇప్పుడు ఇంకో 80,000 కోట్లు పెట్టి బనకచెర్ల రాష్ట్ర ప్రభుత్వం సర్ప్లస్ వాటర్తో చేస్తుంది అని అంటే ఇది పెద్ద నమ్మబుద్ధి కావట్లేదు. అయ్యేది కాదు, పోయేది కాదు, ఇది ఎక్కడుందో అట్లా. అదే మాట ఆయన కూడా అన్నాడు, ఎవరు వడ్డే శోభన, ఇంకొద్దిగా గట్టిగా అన్నాడు. 200-100 కోట్లు పెట్టే చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, వాటిని చేస్తే జనాలకు ఎక్కువ ఉపయోగం. ఇది మెగా ప్రాజెక్టులు అయ్యేవి కావు, పోయేవి కావు, ఇప్పట్లో వచ్చేవి కావు. ఎందుకు దీనికన్నా చాలా చిన్న ప్రాజెక్టులు, చాలా బెనిఫిషియల్ ప్రాజెక్ట్స్. వెలిగొండ ప్రాజెక్టు 30 ఏళ్ల నుంచి నత్తనడక నడుస్తూ ఉన్నది. అట్లాగే మిగిలిన ఎన్ని హంద్రీనివా, ఇది అది ఎన్నో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ, వాటన్నిటినీ పూర్తి చేసి ఇవ్వటం బెటర్. కానీ ఇంత పెద్ద 80,000 కోట్ల మెగా ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకొని అసలే ఫండింగ్ లేదు, ఏదో కోయలీషన్ పార్ట్నర్గా ఉండబట్టి ఆ ఎల్బో రూమ్ను ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చిన ఫండ్స్తోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం సంక్షేమం కింద, ఫ్రీబీస్ కింద మొత్తం ఆర్థిక అరాచకం చేసిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేసేస్తాము, వీటికి ఒక టైం లిమిట్ ఉంది అంటే అయ్యేది కాదు, పోయేది కాదు, ఊరికి ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. బెస్ట్ థింగ్ పోలవరాన్ని త్వరగా పూర్తి చేయటం మీద కాన్సన్ట్రేట్ చేయటం, మిగిలిన చిన్న చిన్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్సింగో వాటినన్నింటినీ పూర్తి చేసుకొని ఇవ్వటానికి చూడటం బెటర్. కానీ ఇటువంటి మెగా ప్రాజెక్టుకు ఈరోజైతే ఆంధ్రప్రదేశ్లో భరించేటటువంటి ఆర్థిక పరిస్థితి లేనే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. సో ఇంక ఇవన్నీ ఎక్కడ చేయగలుగుతారు? అయ్యేది కాదు, పోయేది కాదు. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.